Hello అండి అందరికి. వెల్కమ్ టు ద టెక్ ఇన్స్టిట్యూట్ ఛానల్. హోప్ యు ఆల్ హ్యాపీ. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక ప్రాబ్లం ఒకటి తీసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఆల్ పాసిబుల్ సబ్సెట్స్. ఇక్కడ ఇన్పుట్ ఏంటంటే యాపిల్ ఈజ్ ఎ ఫ్రూట్. దీన్ని మనం అవుట్పుట్ ఏం తీసుకురావాలంటే ఆల్ పాసిబుల్ సెట్స్. ఒక్కోసారి ఒక్కొక్క ఇండెక్స్ లో ఉన్నది. ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ అంటే ఇక్కడ యాపిల్ అనేది ఒకటి వర్డ్, ఈజ్ అనేది ఒక వర్డ్, ఏ అనేది ఒక వర్డ్, ఫ్రూట్ అనేది ఒక వర్డ్. అట్లాగా వన్ టైం వచ్చేటివన్నీ తీసుకురావాలి. మళ్ళీ టూ వర్డ్స్ కలిపి ఎన్ని పాసిబుల్ సబ్సెట్స్ అవుద్దో అవన్నీ తీసుకురావాలి. మళ్ళీ త్రీ వర్డ్స్ అట్లాగా మొత్తం ఆ లైన్ అనేది ఫుల్ అయ్యేంత వరకు ఎన్ని పాసిబుల్ సబ్సెట్స్ అయితే ఉంటాయో అవన్నీ మనం అవుట్పుట్ లో వచ్చేలాగా ప్రింట్ చేయాలన్నమాట. అట్లాగే ఇక్కడ ఇన్పుట్ రాజు ప్లేస్ క్రికెట్ అంటే వన్ టైం వచ్చి క్రికెట్ ప్లేస్ రాజు. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఫస్ట్ క్రికెట్ ఎందుకు. ఫస్ట్ మనం ఇది ఒక సార్టెడ్ ఆర్డర్ లో తీసుకోవాలన్నమాట తీసుకునే ఇన్పుట్. అప్పుడు సార్టెడ్ ఆర్డర్ లో తీసుకుంటే ఫస్ట్ క్రికెట్ వస్తుంది, తర్వాత ప్లే వస్తుంది, తర్వాత రాజు వస్తుంది. అట్లాగా ఫస్ట్ క్రికెట్, తర్వాత ప్లేస్, తర్వాత రాజు. అట్లాగా వన్ టైం అయిపోయింది. తర్వాత టూ వర్డ్స్ ని కలిపి తీసుకోవాలన్నమాట. క్రికెట్ ప్లేస్ రాజు, క్రికెట్ రాజు. అట్లాగా ఇంకోటి ఉంటుంది దీంట్లో క్రికెట్ ప్లేస్ రాజు, ఇది ఓకే. ఇంకో ఇన్పుట్ తీసుకుంటే ఎట్లా ఉంటుందంటే యాపిల్ ఈజ్ ఏ ఫ్రూట్ అని టూ టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది ఏదైనా ఒక వర్డ్ అనమాట. అట్లాంటి టైంలో రిపీట్ అయినప్పుడు ఏం చేయాలంటే దాంట్లో ఉన్న వర్డ్ ఒక్క ఫ్రూట్ అనేది టూ టైమ్స్ రిపీట్ అయింది అనమాట. ఒక్క ఆ ఫ్రూట్ అనేది వన్ టైమే తీసుకోవాలన్నమాట ఇన్పుట్ లో కూడా. అంటే సార్టెడ్ చేసుకొని దాని సెట్ లోకి మార్చుకుంటే అప్పుడు మనకి యూనిక్ గా ఉండేటివి ఉంటాయి అన్నమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ప్రోగ్రామ్ రాసి తెలుసుకున్నాం. ఓకే ఓకే అండి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లో మ్యాథ్, రేడియం వాటిలాగా మనకు ఇంకో ఫంక్షన్ ఉందన్నమాట. ఆ ఫంక్షన్ యూస్ చేసుకొని మనం వెరీ సింపుల్ వేలో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఆ ఫంక్షన్ ఏంటంటే కాంబినేషన్స్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది ఇటర్ టూల్స్ అనే దాంట్లో. దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం ఫస్ట్. ఇది ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే యూజ్ అనమాట. మనం ఇన్పుట్ తీసుకున్న ఆ యొక్క లైన్ లో నుంచి మనం ఆ కాంబినేషన్స్ అనేది బిల్ట్-ఇన్ ఫంక్షన్ కాంబినేషన్స్ అనే టూల్ యూస్ చేసుకొని దీన్ని మనం వెరీ సింపుల్ వేలో సాల్వ్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఆ కాంబినేషన్స్ అనేది ఇటర్ టూల్స్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ లో ఉంటుంది. దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం ఫస్ట్. ఇటర్ టూల్ ఇంపోర్ట్ కాంబినేషన్స్, ఇదన్నమాట మన బిల్ట్-ఇన్ ఫంక్షన్. దీన్ని యూస్ చేసుకొని మనం దీన్ని వెరీ సింపుల్ వేలో లెస్ నెంబర్ ఆఫ్ లైన్స్ లో కోడ్ ని సాల్వ్ చేయడానికి చూద్దాం. సో మనకు ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ని మనం తీసుకోవాలన్నమాట. అది ఏ విధంగా తీసుకోవాలనేది చూద్దాం. ఇది మనం ఒక సార్టెడ్ ఆర్డర్ లో తీసుకుంటే నాకు చెప్పినట్టు మనకు అవుట్పుట్ కూడా ఒక ఆర్డర్ లో రావాలన్నమాట, సార్టెడ్ ఆర్డర్ లో. దానికోసం అని ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ గా సార్టెడ్ ఆర్డర్ లో తీసుకున్నాం ఇన్పుట్. ఇప్పుడు మనం దీని యొక్క లెంత్ ని తీసుకొని ఆ లెంత్ ద్వారా హైట్రేట్ అవుతూ వెళ్తాం. ఇప్పుడు మనకు వాల్యూస్ వస్తాయి అన్నమాట. లెంత్ ఆఫ్ లైన్, ఈ లెంత్ మీద మనం హైట్రేట్ అవుతూ వెళ్దాం. అది ఎలాగ వస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ 1 తీసుకోవాలి. 1 అనేది ఎందుకు తీసుకుంటామో ఫర్దర్ గా చెప్తాను.
1 నుంచి లెంత్ ప్లస్ 1. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం ఈ కాంబినేషన్స్ అనేది ఎలా యూజ్ చేస్తుంది. ఒక వేరియబుల్ పెట్టుకుందాం, వాట్స్ ఈక్వల్ టు ఈ కాంబినేషన్స్ అనేది తీసుకొని ఈ కాంబినేషన్స్ లో ఏమవుతుందంటే మనం ఇక్కడ మనం తీసుకున్న ఇన్పుట్ లైన్ అనేది ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత మనకి ఎన్ని వర్డ్స్ అయితే రావాలనుకుంటున్నామో అవుట్పుట్ లో ఫస్ట్ ఆ నెంబర్ని ఎక్కడ ఇవ్వాలి. మనకి ఎన్ని రావాలి, ఫస్ట్ 1 వర్డే కదా, 1 వర్డ్ కాబట్టి ఇక్కడ ఐ వాల్యూ ఎంత 1 తీసుకున్నాం. ఇక్కడ ఎందుకు 1 తీసుకున్నాం అంటే అందుకోసం. ఇక్కడ ఐ తీసుకున్నాం అంటే అప్పుడు ఆ 1 వర్డ్స్ అన్ని ఫస్ట్ ప్రింట్ అయిపోతాయి. తర్వాత ఇక్కడ 2 వస్తుంది. తర్వాత కాంబినేషన్ ఆఫ్ 2లో ఏమేమి వస్తాయి అవన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఇట్లా ఇటరేట్ అవుతూ ఇది ప్రింట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఐ వాల్యూ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వర్డ్స్ అనేటివన్నీ ఒక లిస్ట్ లో ఉంటాయి అన్నమాట. వాటిని లిస్ట్ లో ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు 2 వర్డ్స్ సేమ్ గా ఉంటే వాటిని యూనిక్ గా మార్చుకోవాలంటే మనం సెట్ లోకి మార్చుకుంటే యూనిక్ గా ఉంటాయి అనుకున్నాం. ఇప్పుడు అదే విధంగా వీటిని ఫస్ట్ సార్టెడ్ చేసుకొని ముందు వీటిని సెట్స్ లోకి మార్చుకుందాం. ఇప్పుడు ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం అసలు మనకి ఏమొస్తుంది అనేది. ఓకే, ఇన్పుట్ ఇద్దాం ఫస్ట్. ఇటర్ టూల్ కాదు, ఇటర్ టూల్స్ అన్నమాట. మళ్ళీ ఒకసారి రండి. ఓకే, ఇన్పుట్ ఏముంది, రాజు ప్లేస్ క్రికెట్. ఒక్కసారి ప్రింట్ చేశాను కదా, అవుట్పుట్ ఏమొచ్చింది చూద్దాం. వర్డ్స్ ఇదిగోండి ఇలా వచ్చింది అవుట్పుట్. ఫస్ట్ ఇవన్నీ ఒక సెట్ లో ట్రిపుల్స్ ఫామ్ లో ఫామ్ అయింది అనమాట. ఈ కాంబినేషన్స్ అనే బిల్టిన్ ఫంక్షన్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మనం ఈ వచ్చిన వర్డ్స్ దాంట్లో ఒక్కో దాని మీద ఐటరేట్ అవుతూ ప్రింట్ చేసుకుంటే మనకు అవుట్పుట్ వచ్చేసినట్టు. ఇది ఎలాగో ఇంకోసారి చూద్దాం. 5 వర్డ్స్, మళ్ళీ దాన్ని కూడా సార్టెడ్ చేసుకోవాలన్నమాట. వాటిని లిస్ట్ లోకి మార్చుకొని సార్టెడ్ ఆఫ్ వర్డ్స్ here print of check. ఇప్పుడు చూద్దాం మనకు అవుట్పుట్ ఏమొస్తుంది. ఇదిగోండి మనకి ఇలా వచ్చింది అనమాట. క్రికెట్ ప్లేస్ రాజు, క్రికెట్ ప్లేస్ క్రికెట్ రాజు ప్లేస్ రాజు, క్రికెట్ ప్లేస్ రాజు. మనకు అవుట్పుట్ సరిగ్గానే వచ్చింది. కాకపోతే దీన్ని ఎలా ప్రింట్ చేయాలంటే స్పేస్ సపరేటెడ్ గా ప్రింట్ చేయాలి. ఈ బ్రాకెట్స్ అనేవి ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మనం డాట్ జాయిన్ ఆఫ్ జే
ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇదిగోండి వచ్చేసింది మనకు అవుట్పుట్. మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ చూడండి. ఈ ఒక్క కాంబినేషన్స్ అనే బిల్డింగ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఈ కోడ్ అనేది 10 lines లోనే కంప్లీట్ చేయగలిగాం. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఫర్దర్గా మీకు యూస్ అవుతుంది. థ్యాంక్ యూ. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఫర్దర్గా అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. థ్యాంక్ యూ.